కమిటీ పెట్టి అధ్యయనం చేశారు. దాని నుంచి ఏమైనా ప్రయోజనం కలిగిందా చేనేత రంగానికి? అధ్యయనంలో చెప్పింది ఏంటంటే వాళ్ళు మొత్తంగా చేనేత బట్ట ఇంకా అవసరం లేదు ఆపుకోలో, మీరు పవర్లూమ్ బట్టలు పెట్టుకొని అమ్ముకోండి అని చెప్పారు. దాంట్లో 20 కోట్ల రూపాయలు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు సిఫారసు కూడా చేయడం జరిగింది. ఈ రోసయ్య గారి పుణ్యమాని సహకార సంఘాలు అనేకం ఈ రోజు మూతపడేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో వచ్చింది. ప్రభుత్వము అనేక విధానాలు ప్రవేశపెడతామని చెప్పి ఎన్నికల్లో చెప్పారు. వచ్చిన తర్వాత చేనేత విధానం కంటే పవర్లూమ్ విధానము, టెక్స్టైల్ విధానాన్ని శరవేగంగా ముందుకు తీసుకొచ్చినటువంటి ఘనత మన రోసయ్య కమిటీ గారికి ఉంది. నరసింహరావు గారు, రోసయ్య కమిటీ దరిమిల పరిస్థితి? రోసయ్య గారి కమిటీ వేశారని చెప్పుకోవటమే కానీ చేనేత పరిశ్రమకు ఇది జరిగింది మేలు అనేది లేదండి. ఒక్క వృద్ధాప్య పెన్షన్లు మాత్రం 50 సంవత్సరాలకు అమలు జరిపారు. తర్వాత ప్రకటించినవన్నీ కాగితాలకే పరిమితం. ఆప్కో మేము రేటును ఫిక్స్ చేశాము అని సంతోషపడుతున్నారు. రేటును ఫిక్స్ చేస్తే కొనేవాడికి అమ్మేవాడికి అనుసంధానం లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏంటండి? ఒక విధానం అనుసరించినప్పుడు దాని ఫలితం వేరే చేసుకోవద్దండి. మనకి 50 కోట్లు ఇచ్చారు. ఈ 50 కోట్లు వినియోగంలో కార్మికుడికి మనం ఎంతవరకు పని చూపించగలిగాం? చూపించలేకపోవడానికి కారణం ఏమిటి? ప్రైవేటు మాస్టర్ ఎవరు చూపించడానికి కారణం ఏమిటి అని విశ్లేషణ చేసుకున్నది ఇంతవరకు ఘటన లేదండి. అంటే ఎందుకు ఇక ఆప్కో ఎందుకు, మా ప్రభుత్వం ఎందుకు, మా కార్మికులు ఎందుకు? చేనేత కార్మికులు ఆకలి చావులు ఆత్మహత్యలు జరుగుతుంటే వెళ్ళి పలకరిస్తారు తప్ప ఇంతవరకు ఏమాత్రమైన చిన్న సహాయం చేసిన ఏమన్నా ఘటన ఉందండి? యాదగిరి గారు, దీర్ఘకాలికంగా తన కాళ్ళ మీద తాను నిలబడేటటువంటి పరిస్థితి తీసుకురావాలంటే దృష్టి ఎక్కడ పెట్టాలి? ఇవాళ చేనేత రంగం ఉందంటే మాస్టర్ వీవర్ల మీద లేదా ఇంకా వ్యక్తిగతమైన చేనేత రంగం కార్మికులు మార్కెట్ చేసుకోవడం వల్ల పనిచేస్తున్నారు. అంటే వాళ్ళ సామర్థ్యాలు పెంచాల్సిన అవసరం. కలర్స్ ఫాస్ట్నెస్ బాగా పెరిగిపోతుంది, లేదా సహజ రంగుల అద్దకం కావాలనేటువంటి డిమాండ్ ఉంది. అంటే ఇటువంటి క్రమంలో చేనేత కార్మికులకు నిఫ్ట్, ఎన్ఐడి, తర్వాత వీవర్ సర్వీస్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. కానీ అవి ఎక్కడ కూడా చేనేత కార్మికుల ఉత్పత్తికి మార్కెటింగ్ కు లింకు లేకుండా వాళ్ళు వచ్చి జనవరిలో ట్రైనింగ్ ఇచ్చిపోతారు. ఆప్కో వాళ్ళు ఏప్రిల్లో ఆర్డర్ ఇస్తారు. ఈ ఆర్డర్ ఇచ్చిన కలర్ కి, ట్రైనింగ్ ఇచ్చిన కలర్ కి, ఆర్డర్ ఇచ్చే కలర్ కి సంబంధమే ఉండదు. అంటే చేనేత కార్మికులు కోరుకునేది గైడెన్స్ కావాలని కోరుకుంటున్నారు. అది సంక్షేమము ఏదో ఫ్రీగా యారనివ్వండి, ఫ్రీగా మార్కెట్ చేసి పెట్టమని అడగట్లేదు. వీళ్ళకు ఇంకా మార్కెట్ లో డిమాండ్ గా అమ్ముకునేటువంటి సామర్థ్యం వాళ్ళకి కల్పించాలి. అంటే ఏది డిమాండ్ ఉంది, ఏది తయారు చేస్తే, ఏ డిజైన్ అయితే, ఏ రంగు అయితే మీకు మార్కెట్ లో పోతుంది, లేదా మీ మజూరి పెరుగుతుంది. 15 ఏళ్ళ నుంచి పెరగట్లేదు, మీరు ఇవి తయారు చేస్తే పెరుగుతుందని చెప్పిన వాళ్ళు లేరు. మార్కెట్ లో ఏది అమ్ముతుందో అది ఉత్పత్తి చేసేటటువంటి సలహా సంప్రదింపు కావాలి, గైడెన్స్ కావాలి. నరసింహరావు గారు, మార్కెట్ లో బట్ట అమ్ముడుపోతుంది, చేనేత కార్మికుడు ఆకలి చోదొస్తారు. దీనికి ప్రభుత్వం చేనేత కార్మికుడికి అందేలా సంక్షేమ పథకాలు అమలు జరపాలి. ఇదివరకు ఆప్కో బట్ట ఉత్పత్తి అయితే నూలు కూడా సప్లై చేయి. ఇవాళ నూలు ఎంత రేటు పెరిగినా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి ఇస్తామన్నారు. అనేక నిబంధనలు పెట్టి ఇంతవరకు ఎవరికి రాదు. ఆరోగ్య బీమా చూపిస్తానని చెప్పి దగ్గర 200 కట్టించుకొని అది అమలు జరగదు. అందుకని దీనిలో మౌలికమైన మార్పులు తీసుకురావాలి. జగన్నాథం గారు, మౌలికంగా సమస్యను తీర్చడానికి మార్గాలు ఏమిటి? పెట్టుబడులు ఎక్కువ రావాలా, తక్కువ వడ్డీకి సౌకర్యం కల్పించి రుణాలు చేనేత కార్మికులకు, సహకార సంఘాలకు ఇవ్వాలా. తర్వాత ముఖ్యంగా ఉత్పాదక మీద దృష్టి పెట్టాలా. అంటే ఈ మార్కెటబుల్ వెరైటీస్ ఏవైతే అవుతున్నాయో వాటినే వాళ్ళకి ఇచ్చి నేర్పించడం వల్ల ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు అస్తవ్యస్తంగా ఉండి ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు నేర్చుకొని ప్రభుత్వం మీద, మార్కెట్ మీద, ఆప్కో మీద చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి వాళ్ళకి అమ్ముడు పోక ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. దీనికంటూ ప్రత్యేకంగా ఏం చేయాలంటే ఒక టైం బౌండ్ తీసుకొని ఒక 10 years 15 years ఒక ప్యాకేజ్ అమలు పెట్టి ఆ ప్యాకేజ్ పరంగా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ డెవలప్మెంట్ చేయాలి. ప్రభుత్వంలో అత్యంత ప్రభావవంతమైనటువంటి పాత్రలో ఉన్నారు, ఆ హోదాలో ఉన్నారు. అంటే మీరు ఆప్కో యొక్క పరిధి సహకార సంఘం ఏ విధంగా పనిచేస్తుందో అదే విధంగా పనిచేయడం తప్ప ఇప్పుడు నేను ప్రభుత్వం దగ్గర ఒత్తిడి పెట్టినా ప్రభుత్వం నాకేం చెప్తారంటే ఇచ్చే డబ్బులకు కూడా వడ్డీ అంటారు. ఇలా చేయాల్సిన కార్యక్రమాలన్నింటి సక్రమంగా ప్రభుత్వ పరంగా చేయాలనేదే ఉంటుంది తప్ప మేము ఒత్తిడి తెచ్చేంత కార్యక్రమం చేసే వీలు ఉండదు. ఆసక్తుల మాకు డబ్బులు ఇచ్చే కొంటాం, లేకపోతే సపరేట్ కూరుకుంటాం. సురేష్ గారు, ఏం జరగాలి? ఈ పరిస్థితి ఆప్కో చైర్మన్ గారి దగ్గర నుంచి, అంటే ఆప్కో దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కమిషనరు, కింది స్థాయిలో ఉన్నటువంటి ఏడీ, ఆ వారికంటే కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఇవాళ చేనేత కార్మికులు ఆకలితో ఇబ్బంది పడుతున్నారు, ఆడ కూలీలు లేవు, ఉత్పత్తి లేదు, పని లేదు అని అంటే వీళ్ళు హ్యాపీగా ఆనందంగా జిల్లా హెడ్ క్వార్టర్లలో కూర్చొని జీతాలు నెల తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజు మొత్తంగా సిబ్బందిలో ఉంది. అయితే
మొత్తంగా మనము ఆప్కో, చేనేత కార్మికులు, ప్రభుత్వము ఇవన్నీ మనం చూస్తే ప్రభుత్వానికి ఈరోజు ఏం తెలియంది కాదు కదా. ఏం జరగాలి? ఉన్న పథకాలను అమలు చేయాలి, ముఖ్యంగా మౌలిక వసతులను ఏర్పాటు చేయాలి. ఈరోజు అల్లు పట్టుకోవాలి అని అంటే ఈ నుంచి సుమారుగా ఒక వీధి వెంట 1 కిలోమీటర్ పొడుగున మనం అల్లు పట్టాల్సిన పరిస్థితి ఉంది. దీని నుంచి కాలం వృధా అవుతుంది. ఈ విధంగా మౌలిక సదుపాయాలు అనేటువంటి వాటిని ముందు అమలు చేయాలి. వాటి కోసము ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని రూపొందించాలి. ఈ రోజు పౌర్లూము మిల్లులలో ఉపయోగించే కోనియాన్ ధర తక్కువ ఉంటే చేనేత కార్మికులకు వచ్చేటువంటి చిలుపల్ల ధర చాలా ఎక్కువగా ఉంది. టెక్స్టైల్ రంగం కోసం 1,00,000 కోట్ల రూపాయలు ప్రకటించినటువంటి ప్రభుత్వము ఈరోజు చేనేత కార్మికులకు నూలు అందించలేదా? ప్రభుత్వం దృష్టి మారాలి, వాళ్ళ దృక్పథం మారాలి, బడ్జెట్ ప్రకటించేటువంటి విధానం మారాలి. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఏదైనా ఒకటి సంభవించినప్పుడు వెంటనే ప్రభుత్వం స్పందించి ఒక కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నారు. ఉదాహరణకు ఎక్స్గ్రేషియా ప్రకటించినట్టు దాదాపు 500 మంది చేనేత కార్మికులు చనిపోతే ఒక 40 మందికి ఎక్స్గ్రేషియా ఇచ్చి చేతులు దుడిపేసుకున్నారు. ఇది కావాల్సింది. చేనేత రంగాన్ని అభివృద్ధి చేయాలంటే మౌలికంగా పెట్టుబడులను తీసుకురావాలి. ఇది ఉపాధులు కల్పిస్తుందనేటువంటి దృక్పథం వాళ్ళలో రావాలి. ఈ రోజు దాదాపు 10,000 కోట్ల రూపాయల మార్కెట్ చేనేత రంగానికి ఉంది. మొత్తం పవర్లూమ్ తింటుంది. దాన్ని ఎన్ఫోర్స్ చేయాలి. కార్మికులకు మానవీయ కోణంతో పథకాలను రూపొందించి బడ్జెట్ కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. నాణ్యమైన బట్ట నాగరికతకి ఒక మచ్చుతునక. అటువంటి మచ్చుతునకని అనాదిగా అందిస్తున్నటువంటిది మన చేనేత కార్మికుడు. చేనేత కార్మికుడు ఇవాళ చాలా సంక్షోభంలో ఉన్నారు. కుటుంబాలు కూడా చాలా సంక్షోభంలో ఉన్నాయి. అయితే చేనేత బట్టకి ఏమాత్రం కూడా గిరాకీకి తక్కువ లేదు. ప్రపంచవ్యాప్తంగా చాలా గిరాకీ ఉన్నటువంటి బట్ట, మంచి వ్యాపారం జరుగుతున్నటువంటి బట్ట. కానీ ఆ ఫలితాలు మాత్రం చేనేత కార్మికుడికి అందటం లేదు. చేనేత రంగం ఇవాళ సంక్షోభంలో ఉంది. దీనికి ముఖ్యమైనటువంటి కారణం ప్రభుత్వం దృక్పథంలో ఉన్నటువంటి దోషం. ఈ చర్చని ఇంతటితో ముగిద్దాం. నమస్కారం.